హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము డెరివేషన్ ఆఫ్ క్యాంటిలివర్ బీమ్ సబ్జెక్ట్ టు పాయింట్ లోడ్ అట్ ద ఫ్రీ ఎండ్ దాని గురించి మనం వివరంగా తెలుసుకున్నాము. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, ఒక క్యాంటిలివర్ బీమ్ ఇచ్చాడు. దాని యొక్క లెంత్ వచ్చేసి ఎల్. డబ్ల్యూ లోడ్ అనేది అట్ ద ఫ్రీ ఎండ్ యాక్ట్ అవుతుంది. ఫ్రీ ఎండ్ యాక్ట్ అయినప్పుడు దాని యొక్క షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా వస్తుంది, మనకి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది అని తెలుసుకున్నాం. ఇక్కడ ఏమన్నాడు, కన్సిడర్ ఏ క్యాంటిలివర్ బీమ్ ఆఫ్ స్పాన్ L carries a point load W at free end. చూడండి, ఇక్కడ క్యాంటిలివర్ బీమ్ లెంత్ L, W యాక్టింగ్ అట్ ఫ్రీ ఎండ్. ఇక్కడ మనం ఒక సెక్షన్ తీసుకుంటాం XX, ఓకేనా. ఇక్కడ పాయింట్ లోడ్ దగ్గర ఎంత షియర్ ఫోర్స్ ఉంది, ఎంత బెండింగ్ మూమెంట్ వస్తుంది, మనకి XS దగ్గర పాయింట్ మూమెంట్ ఎలా వస్తుంది, నెక్స్ట్ అట్ ఫ్రీ ఎండ్ దగ్గర బెండింగ్ మూమెంట్ ఎలా వస్తుంది, షియర్ ఫోర్స్ ఎలా వస్తుంది అని కనుక్కున్నాం. ఫస్ట్ స్టెప్ 1, 3 స్టెప్లు ఉంటుంది ఇంట్లో మనకి. 3 స్టెప్లు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి టు ఫైండ్ ద సపోర్ట్ రియాక్షన్స్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్స్. థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేషన్స్ అని చెప్తాం. ఫస్ట్ టు ఫైండ్ ది సపోర్ట్ రియాక్షన్స్. సపోర్ట్ రియాక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ క్యాంటిలివర్ బీమ్ కాబట్టి మనకి ఫిక్స్డ్ ఎండ్ దగ్గర మాత్రమే ఒక సపోర్ట్ వస్తుంది, అది RA. సపోర్ట్ వచ్చేసి RA. ఇక్కడ మనము ఈక్విలిబ్రియం కండిషన్ అప్లై చేసిన తర్వాత సమ్మేషన్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. కాబట్టి ఆల్ వర్టికల్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ పాజిటివ్, ఆల్ డౌన్వర్డ్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ నెగిటివ్. RA అంటే RA వచ్చేసి అప్వర్డ్ ఫోర్స్ కాబట్టి RA మైనస్ W వచ్చేసి డౌన్వర్డ్ ఫోర్స్ కాబట్టి నెగిటివ్ తీసుకుంటాం. ఇక్కడ RA వచ్చేసి అప్వర్డ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏమున్నాం, ఇక్కడ సిగ్మా y ఈక్వల్ టు 0, ఆల్ అప్వర్డ్ ఫోర్సెస్ పాజిటివ్ కాబట్టి RA పాజిటివ్ మైనస్ W ఈక్వల్ టు 0, RA ఈక్వల్ టు ప్లస్ W కిలోమీటర్. ఇది మనకి స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక రియాక్షన్ వస్తుంది కాబట్టి ఇక్కడ క్యాంటిలివర్ బీమ్ కాబట్టి ఒకటి సపోర్ట్ రియాక్షన్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 2 ఏంది, షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్స్. షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మనము సైన్ కన్వెన్షన్ గురించి తెలుసుకున్నాము. సైన్ కన్వెన్షన్ గురించి తెలుసుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇది ఒక బీమ్కి ఒక సెక్షన్కి తీసుకున్నప్పుడు సెక్షన్కి రైట్ సైడ్ డౌన్వర్డ్ ఫోర్స్, సెక్షన్కి లెఫ్ట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ ఉంటే పాజిటివ్ షియర్ ఫోర్స్ తీసుకుంటాము. ఇది కండిషను. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి బీమ్ తీసుకున్నప్పుడు ఈ బీమ్కి సెక్షన్కి తీసుకున్నప్పుడు సెంటర్లో సెక్షన్కి రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్, సెక్షన్కి లెఫ్ట్ సైడ్ డౌన్వర్డ్ ఫోర్స్ ఉంటే నెగిటివ్ షియర్ ఫోర్స్ తీసుకుంటాము. ఇక్కడ షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్లో మనకి SF అట్ B అన్నాడు. అట్ B దగ్గర ఇక్కడ ఏముంది, ఒక పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది. పాయింట్ లోడ్ ముందు మనం ఒక సెక్షన్ తీసుకుంటే సెక్షన్కి రైట్ సైడ్ ఏముంది, డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. సెక్షన్కి రైట్ సైడ్ డౌన్వర్డ్ యాక్ట్ అయితే పాజిటివ్ తీసుకుంటాం. కాబట్టి షియర్ ఫోర్స్ అట్ పాయింట్ B దగ్గర మనకి డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. సెక్షన్కి డౌన్వర్డ్ అవుతుంది, రైట్ సైడ్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ పాజిటివ్ W. అట్ XX దగ్గర షియర్ ఫోర్స్ అట్ X F(x) ఈక్వల్ టు Wని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి సెక్షనే తీసుకున్నాం కాబట్టి సెక్షన్కి రైట్ సైడ్ ఏముంది, డౌన్వర్డ్ ఫోర్స్ ఉంది కాబట్టి ప్లస్ W వస్తుంది. నెక్స్ట్ షియర్ ఫోర్స్ అట్ A అట్ పాయింట్ అంటే ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఏముంటుంది, ఇన్ బిట్వీన్ A టు B మనకి ఎటువంటి లోడ్ లేదు కాబట్టి ఇక్కడ చివరన ఏదైతే లోడ్ ఉందో దాని యొక్క ఇంటెన్సిటీ అప్ టు ఫిక్స్డ్ ఎండ్ వరకు ఉంటుంది. కాబట్టి మనం షియర్ ఫోర్స్ అట్ ఏ దగ్గర F(a) ఈక్వల్ ప్లస్ పాజిటివ్ వస్తుంది. దీని యొక్క షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా వస్తుంది, ఇది వచ్చేసి బేస్ లైన్ కింద, ఇక్కడే ఇది బేస్ లైన్ అంటాం. ఇక్కడ 0 ఉంటుంది, ఫస్ట్ 0 ఉంటుంది, రెండు సైడ్ మనకి 0 వస్తుంది, అది కన్ఫామ్. ఇక్కడ మనకి అట్ పాయింట్ B దగ్గర ఉంటుంది, W ఉంది కదా, మనకి W వచ్చింది. అట్ పాయింట్ XX దగ్గర ఎంత వచ్చింది, W వచ్చింది. అట్ పాయింట్ A దగ్గర ఎంత వచ్చింది, W వచ్చింది. కాబట్టి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఇలా విధంగా హారిజంటల్ లైన్ వచ్చేసింది. నెక్స్ట్ బెండింగ్, ఓకేనా, ఓకే. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేషన్లో బెండింగ్ మూమెంట్ అట్ పాయింట్ B దగ్గర వచ్చేసి మనకి లోడ్ ఉంది. ఇక్కడ ఎందుకు మనకి మైనస్ ఎలా వచ్చింది, ఇదే సెక్షన్ తీసుకున్నాం. ఇక్కడ సెక్షన్కి రైట్ సైడ్ ఈ విధంగా యాక్ట్ అవడం వల్ల బీమ్ అనేది ఈ విధంగా బెండ్ అవుతుంది, ఈ విధంగా. కాబట్టి సెక్షన్కి రైట్ సైడ్ ఈ విధంగా బెండ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ బెండింగ్ మూమెంట్ తీసుకోవాలి. బెండింగ్ మూమెంట్ అట్ పాయింట్ B MB ఈక్వల్ టు -W ఇంటూ 0. డిస్టెన్స్ ఏం లేదు కదా, పాయింట్ లోడ్ ఉంది కానీ 0 డిస్టెన్స్ కాబట్టి 0 kN/m. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ అట్ X అంటే ఇక్కడ, ఓకేనా. X అంటే ఇక్కడ, ఈ X దగ్గర మనకి డిస్టెన్స్ సపోజ్ ఇక్కడ ఈ X డిస్టెన్స్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, బెండింగ్ మూమెంట్ అట్ M(x) ఈక్వల్ టు -W ఇంటూ X ఈక్వల్ టు -WX kN/m. ఎలా వచ్చింది, మూమెంట్ కదా, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కాబట్టి kN/m వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ అట్ పాయింట్ A దగ్గర మనకి చివరి ఎండ్ బీమ్ ఎలా అవుతుంది, ఎలా బెండ్ అవుతుంది, ఈ విధంగా బెండ్ అవుతుంది. దేనివల్ల, పాయింట్ లోడ్ వల్ల. సెక్షన్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి పాయింట్ లోడ్ దగ్గర మన ఫిక్స్డ్ ఎండ్ దగ్గర తీసుకుంటే సెక్షన్కి రైట్ సైడ్
పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది డబ్ల్యూ కాబట్టి ఏ విధంగా బెండ్ అవుతుంది, ఈ విధంగా కర్వ్ షేప్లో బెండ్ అవుతుంది. కాబట్టి సెక్షన్కి రైట్ సైడ్ ఈ విధంగా అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో బెండ్ అవుతుంది కాబట్టి -WL వస్తుంది, -W కిలోన్యూటన్ మీటర్ వస్తుంది. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అట్ పాయింట్ ఏ ఎక్కడ వస్తుంది మనకి క్యాంటిలివర్ బీమ్లో ఫిక్స్డ్ ఎండ్ దగ్గర మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది. ఇక్కడేమో 0, ఇక్కడేమో WX అట్ పాయింట్ XX దగ్గర, అక్కడ పాయింట్ ఏ దగ్గర ఏమో WL. కాబట్టి ఇది నెగిటివ్గా వస్తుంది కాబట్టి బేస్ లైన్కి బిలో ఉంటుంది, కాబట్టి లీనియర్ లైన్ వచ్చేస్తుంది. ఇదేమో హారిజంటల్ లైన్ వచ్చేస్తుంది. పాజిటివ్ షియర్ ఫోర్స్ కాబట్టి బేస్ లైన్కి అబవ్ వస్తుంది, ఇది నెగిటివ్ బెండింగ్ మూమెంట్ కాబట్టి బేస్ లైన్కి బిలో వస్తుంది అనమాట. ఇది cantilever beam subjected to point load at the free end. Okay friends, thank you.